ఆది అంతం లేని జ్యోతి. దాని రహస్యం ఎవరికీ తెలియదు. సృష్టి ప్రారంభ కాలంలో ఒక ప్రశ్న దేవతల మధ్య కలకలం రేపింది. ఈ జగత్తుకు నిజమైన అధిపతి ఎవరు? సృష్టికర్త బ్రహ్మనా లేదా రక్షకుడు విష్ణు? ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేనే, కాబట్టి నేను గొప్పవాడిని. సృష్టిని కాపాడేది నేనే, కాబట్టి నా శక్తి ఎక్కువ. వారి వాదన మధ్యలో అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. వారి ముందు ఒక మహాజ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. విష్ణువు వరాహ అవతారంగా మారి ఆ జ్యోతి స్తంభానికి అడుగు వెతికాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. కాని ఆ జ్యోతి ముగింపు కనిపించలేదు. చివరికి బ్రహ్మ మరియు విష్ణువు ఒక సత్యాన్ని గ్రహించారు. ఈ జ్యోతి సాధారణ శక్తి కాదు. అప్పుడు ఆ అనంత జ్యోతి నుండి ఒక దివ్య రూపం వెలువడింది. జటాజుటాలలో గంగా ప్రవహిస్తోంది. ఆ అనంత జ్యోతి స్వరూపమే పరమశివుడు. సృష్టి, స్థితి, లయం అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. అహంకారం నశిస్తుంది. సత్యం ముందు దేవతలకైనా తలవంచాల్సిందే.